ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా? అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. పార్టీ అయితే డిసిషన్ తీసుకుందో మరి పార్టీ కట్టుబడి పనిచేస్తాం. ఎందుకంటే మేము వచ్చిందే పార్టీ కోసం, ఉద్యమ కాలంలో పార్టీ కోసం వచ్చినాం, తెలంగాణ కోసం పనిచేసినాం. కాబట్టి ఇటు పరిస్థితుల్లో మేము పార్టీకి అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. మరి కవితక్క గారు విషయంలో అయితే జరిగిందో మాకు మనసుకు బాధ కలిగినా, మాకు ఇబ్బంది అయినా ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ నిర్ణయం తీసుకోరో ఆ పార్టీ కోసం నిర్ణయం తీసుకోరో పార్టీ కట్టుబడి ఉంటాం, కేసీఆర్తోనే ఉంటాం. పార్టీ నిర్ణయం మేము అందరి నిర్ణయము. ఎందుకంటే కేసీఆర్తోనే ఇప్పటిదాకా తెలంగాణ ఈ స్టేజ్కి వచ్చింది. కేసీఆర్ చేసే పనులు చూసి మేము కూడా పార్టీకి రావడం జరిగింది. కాబట్టి మాకు అందరికంటే ముఖ్యం కేసీఆర్ సార్. కేసీఆర్ సార్తోనే ఉంటాము. వాళ్ళకు కవితక్క ఏమైనా ఇంటర్నల్ ఉంటే వాళ్ళు ఫ్యామిలీ పరంగా మాట్లాడుకుని ఉండే, కానీ ఇట్లా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం బాధ అనిపించింది మాకు కూడా పార్టీ పరంగా. ఎందుకంటే ఇంటర్నల్ ఉంటే డాడీ కాబట్టి, అన్నని కాబట్టి మాట్లాడితే అయిపోయేది. ఆమె అట్లా మాట్లాడడం వల్ల పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి ఉన్నాం. ఉద్యమంలో పాల్గొన్నారు కదా? ఏం లేదు, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఓన్లీ కేసీఆర్ చేసే అభివృద్ధి చూసి నేను పార్టీ మారాను. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి వచ్చాను. అప్పుడు సమర్థిస్తున్నాడు. ఇప్పుడు పార్టీ నిర్ణయం నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే పార్టీకి ఎవరైనా సరే నష్టం చేయొద్దు. పార్టీతోనే మా అందరం ఈరోజు ఏ పదవులు వచ్చినా పార్టీ ద్వారా వస్తాయి. కాబట్టి అందరికి పార్టీ ముఖ్యం. కాబట్టి ఇప్పుడు కవితకు కూడా వాళ్ళ డాడీతో నుండి పార్టీతో ఉండడం వల్ల ఇలా ఇన్ని పదవులు అనుభవిస్తున్నది. రేపు పార్టీ లేకపోతే పదవులు వచ్చేటి కావు కదా. పార్టీ ఎవరికైనా పార్టీ ఇంపార్టెంట్. ఈరోజు ఏదైతే మన కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం, ఏదైతే మన అక్క కవితక్క గారిని సస్పెండ్ చేశారో, ఒక విధంగా పార్టీకి ఎవరైనా కానీ వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తే వారిని ఎంత పెద్దవారైనా సరే కానీ పార్టీ పరంగా చర్యలు తీసుకుంటాను అనే విషయంలో మన కేసీఆర్ గారిని అప్రిషియేట్ చేయొచ్చు. వారిని ఆదర్శంగా తీసుకోవడానికి అందరికీ తీసుకోబడుతుంది. అంటే రాబోయే కాలంలో కూడా ఎవరైనా కానీ ఎంత పెద్దవారైనా సరే పార్టీకి వ్యతిరేకంగా చేస్తే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి ఇదొక పెద్ద మెసేజ్గా ప్రతి ఒక్కరికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఒకరింత బాధాకరమైన విషయమైనా కావచ్చు, కానీ కేసీఆర్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మేము వారందరినీ సమర్థిస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. ఎందుకంటే క్రమశిక్షణ చర్యలో భాగంగా సొంత కూతుర్నే సస్పెండ్ చేసిన ఘనత కేసీఆర్ గారికి. ఈ జనరేషన్ ఎట్లా నడుస్తుందంటే వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే దానికి వేటు తప్పదనే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారే. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే రాబో రోజుల్లో కూడా పార్టీ వ్యవస్థాపకులను కూడా సస్పెండ్ చేసిన ఘనత కేసీఆర్కు ఉంది. పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా పాల్పడతారో వాళ్ళకి ఇలాంటి ఉండాల్సింది. ఎందుకంటే రాబో రోజుల్లో కూడా మనం అందరూ కూడా పార్టీకి క్రమశిక్షణతో కట్టుబడి ఉంటారు. కాబట్టి దీన్ని మేము స్వాగతిస్తున్నాం.